చదువు ఒక్కటే మన జీవితాలలో వెలుగు తీసుకొస్తుంది. ఆ చదువుకోవడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాల్సింది మీరే. ఈ ప్రభుత్వానికి వారధులు సారథులు మీరే. మేము చేసే నిర్ణయాలు సక్రమంగా అమలు జరగాలంటే మీరు చిత్తశుద్ధితో పని చెయ్యాలి. ఈ 10.5 లక్షల మంది ఎవరూ మారలే. ఎవరైనా మారింది 2023 డిసెంబర్ 7 నాడంటే ఒక 15 మంది మంత్రులు మాత్రమే మేము మారినాం. మిగతా వ్యవస్థ అంతా సేమ్. మరి పరిపాలనలో మార్పులు రావాలి, పరిపాలనలో ప్రక్షాళన జరగాలి అంటే మీరు సంపూర్ణంగా సహకరించాలి. ఇంతకుముందు చీఫ్ సెక్రటరీ గారు చెప్పినట్టు మన ఎకానమీని భారతదేశం 2047కి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. 100 సంవత్సరాలు స్వతంత్ర వేడుకలను చేసుకునే సందర్భంగా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తుంది. వికసిత్ భారత్ 2047లో ప్రపంచంలోనే అతి బలమైన ఆర్థిక దేశంగా బలపడాలి, భారతదేశం $30 ట్రిలియన్ ఎకానమీకి రీచ్ అవ్వాలి అని కేంద్ర ప్రభుత్వం అనుకుంటుంది. ఈనాడు మనం దేశ జనాభాలో 2.5% ఉన్నాం. ఈనాడు ఆర్థికంగా 5.1% మనం కంట్రిబ్యూట్ చేస్తున్నాం ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో. దాన్ని ఈ జనాభాతోని 10% పెంచాలన్న లక్ష్యంతో ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తుంది. 2034కు $1 ట్రిలియన్ ఎకానమీ, 2047కు $3 ట్రిలియన్ ఎకానమీ. దేశ ఆర్థిక వ్యవస్థలో 10% తెలంగాణ రాష్ట్రం నుంచి అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు 2047లో ఎవరుంటారో నాకు తెలీదు, కానీ మీరందరూ 2047 వరకు ప్రభుత్వంలో ఉంటారు. ఈ తెలంగాణ రాష్ట్రం $3 ట్రిలియన్ ఎకానమీకి మనం చేరాలి అని అంటే మీ కళ్ళతో చూస్తారు, మీ చేతులతో పనిచేస్తారు, మీ మనసులో ఆ లక్ష్యం ఉండాలి. 2034 వరకు నేను గ్యారంటీగా ఉంటా, మిమ్మల్ని అందరినీ చూస్తూనే ఉంటా. $1 ట్రిలియన్ ఎకానమీకి మనం చేరాలి అని అంటే మీరందరూ సహకరించాలి. 2047 మీ చేతుల్లోనే ఉంది. మీరే $3 ట్రిలియన్ ఎకానమీకి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి. మీరందరూ నడిపిస్తారనే సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం నాకు ఉన్నది. ఎందుకనంటే మనందరం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సాధించుకున్నాం. దేశంలోనే అత్యధిక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టాలి అంటే మనందరం కూడా కష్టపడి పనిచేయాలి. చివరగా ఒక మాట, అప్పుడప్పుడు రామకృష్ణారావు గారు మేము అధికారులతో మాట్లాడుకుంటూ అనుకుంటుంటాం, రాజకీయాలలో కానీ ప్రభుత్వ ఉద్యోగంలో చేరేటప్పుడు 3 రకాల దశలు ఉంటాయని, పరిణామ క్రమం. చేరంగానే గరంగా ఉంటామంట, కొంతకాలం అయిన తర్వాత నరం, ఆ తర్వాత బేషరం. మేము అట్లా కాకూడదని నేను భావిస్తున్నా. గరం, నరం, బేషరం 3 దశలు రాజకీయాలలో కానీ ప్రభుత్వ ఉద్యోగాలలో ఉంటుందని ఒక నానుడు ఉంది. ఆ నానుడి తప్పు అని మనం నిరూపించాలి. చేరుని రోజు ఏ గరం అయితే ఉందో రిటైర్మెంట్ రోజు కూడా అదే గరంతో, అదే తల వంచకుండా తల నిలబెట్టి 30-35 సంవత్సరాలు ఈ రాష్ట్రం కోసం, ఈ తెలంగాణ ప్రజల కోసం నిక్కచ్చిగా నేను పనిచేసిన. నా దగ్గరకు వచ్చే పేదవాడు ఏదైనా సాయం అడిగి చేయి చేస్తే ఆ పేదవాడి మొహంలో నా తల్లో నా తండ్రో కనిపిస్తుంది. నా తల్లిదండ్రులు నా ఎదురుగా నిలబడి నన్ను సహాయం అడిగితే ఏ మనసుతో నేను పని చేస్తానో అదే మనసుతో పేదవాడికి నేను సేవ అందిస్తా అని ఒక లక్ష్యాన్ని మీరు పెట్టుకోవాలి.